You're not hungry? Yes, I am super hungry. What is the menu today? Pongal, sambar, chutney, idli, vada. Is that kombar chutney? What do you like? Chutney. No, ninada chutney idli. It was very optional. No, chutney idli. She likes your chutney idli antavudna anduke. I didn't prepare chutney. To be frank, for credit to go to Durga. She really prepares good. See, they don't know what is chutney, but she's learned. They don't know. Yeah. Chutney tinadu. Tanu chutney kuda tinadu. That is what is shocking. She's learned so quickly ante. Nakana baga chestundi. Me taste chesindaru kada. Yeah. Bond. Hers is so good actually. Now today you should eat different. Yesterday idli chutney. Today also idli chutney. Then when somebody asks your friends, you went to your atta's house, Bikata's house. నేను చెప్పానా? ఏం చేస్తున్నావు అన్నా? నేనా? అది దాని ఏమంటారు గారెలు. గారెలు. స్పెషల్ ఏం లేదు, నార్మలే కదా. అది స్పెషలే కదా వదినా. ఇడ్లీ, చట్నీ, సాంబార్, వడ, పొంగల్ స్పెషలే. మరి అది ఫుల్ తాలిలా పెడతావు నువ్వు టిఫిన్ కి. అది టేస్ట్ ఫస్ట్ మీరు టేస్ట్ చూసేసి చెప్పాలబ్బా. టేస్ట్ అసలు నేను కళ్ళు మూసుకొని చెప్పేస్తా టేస్ట్ చేయకుండా సూపర్ అని. నేను 10 years నుంచి 10 years మోర్ దెన్ 10 కదా వదినా. 20 years చూసాను. ఎంత బాగా చేస్తావు తెలుసా వాళ్ళు. ఒకప్పుడు నీకు కాదు వడలు రాను. మొన్న మమ్మీ దగ్గర చేసి అట్టర్ ఫ్లాప్ అయింది వదినా. అసలు వాళ్ళు నమ్మట్లేదు నేను చేస్తానంటే. మొన్న ఎందుకో సరిగా రాలా. బట్ నేను ఆ రోజు చెప్పాను కదా, ఆ రోజు నువ్వేం చెప్పావు చికెన్ అది కూడా కొంచెం ఫ్లాప్ అయింది. అవును, నువ్వు చేసేప్పుడు బాగా వస్తుంది. అది ఆల్మోస్ట్ అందరికీ అయిపో వస్తుంది. బికాస్ వీఆర్ యూస్ టు అవర్ కిచెన్. అవును, ఎక్కడైనా పోయినప్పుడు మనకు దిక్కు తోచదు. నాకు కూడా ఎన్నో సార్లు ఊర్లో కూడా ఫ్లాప్ అయింది కొన్ని. మళ్ళా మనకి ఆ కాన్ఫిడెన్స్ వచ్చి ఒక అవేర్నెస్ వస్తే మనం చేసుకుంటాం. హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్. బెంగళూరులో ఇది Day 2 Day 3 పొద్దున్నే మా వదిన మంచిగా రకరకాలు బ్రేక్ఫాస్ట్ వండి పెడతంటే నేనైతే ఇట్లా కౌంటర్ టాప్ మీద కూర్చొని ఇద్దరు ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట. లాస్ట్ వీడియోలో చాలా మంది వాల్యూమ్ తక్కువ ఉంది అని ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అయినో ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు కూడా అర్థమైంది, అందుకే చాలా బిట్స్ నేను కట్ చేశాను. ఆలోచిస్తాను. డ్రీమ్స్ కి విష్ కి ఏం తేడా ఉంది? విష్ అంటే కోరుకోవడం ఏదన్నా ఇది కావాలి అని. డ్రీమ్ అంటే మేబీ యూ వర్క్ టువర్డ్స్ ఇట్ టు మేక్ ఇట్ కమ్ ట్రూ. డ్రీమ్స్ ఎప్పుడు వస్తుంది మనకి? కల్లో నిద్రపోయేప్పుడు. విష్ అనేది మనం అంటే కాన్షియస్ గా ఉన్నప్పుడు విష్ చేస్తాము. సో ఆ డ్రీమ్స్ అనేది మంచిది చెడు ఎప్పుడు మంచిదే వస్తాయా? అప్పుడు నాకు ఒకే మేము కూడా when we write something house a beautiful house కదా పీడకం వచ్చింది have been fulfilled instantly me it will be us. ఇండియాకి వస్తే పెద్ద రిలీఫ్ ఏంటంటే పిల్లలకి ఫుడ్ పెట్టే పని ఉండదు, మంచిగా అమ్మమ్మ ఫీడ్ చేసేస్తుంది. అది అన్నిటికన్నా బిగ్ టాస్క్ కదా, బిగ్గెస్ట్ టాస్క్. అండ్ మా మమ్మీ అయితే అంత ఈజీగా వదలు తెలుసా, అలా పొట్ట నిండిపోయే వరకు పగిలిపోయేంత వరకు పెడుతుంది. ఏమైంది? అయ్యో పొట్టనొప్పి వచ్చిందా? టిఫిన్ తిని పొట్టనొప్పి వచ్చేసిందా నీకు? అయ్యో కాసేపు వాక్ చేయి ప్లీజ్. ఎత్తుకోవాలా? అత్త టిఫిన్ తిని పొట్టనొప్పి వచ్చిందా? అత్తను అడుగుదాందా. అత్త ఏం టిఫిన్ చేసావు నువ్వు? మెష్వికి పొట్టనొప్పి వచ్చేసింది. అడుగుదామా? ఓకే చలో లెట్స్ గో ఆస్క్. We have a complaint. Why I have not done vada for her? No, అత్త టిఫిన్ తిని మెష్కి పొట్టనొప్పి వచ్చేసిందంట. అవునా? ఎందుకు నాన్న? అత్త టిఫిన్ బాగాలేదా? మమ్మీ టిఫిన్ తింటే ఊరికే వస్తున్నా నాటకాలు. వడ కావాలా? ఏం తింటావు? ఓకే నీకేం కావాలి? నీకేం కావాలి చెప్తే. మమ్మీ పెట్టింది కదా కొంచెం. లాల్ చావల్ ఆधा डाल देना, एक से भी कम आधा. इसी वाल पे प्रो అది डालना, ठीक है? ఇది వాడి సో సిట్ గుడ్ బాయ్. చిన్నగా పాపం అక్కడెక్కడో వేస్తే ఎట్లా? నువ్వు దాన్ని నోరు దగ్గర వేస్తే క్యాచ్ చేస్తుంది.
say summer sit. Summer sit. సరే వెయ్యి పాపం, అంతసేపు ఎందుకు, ఇచ్చేసేయి. సూపర్ సాఫ్ట్ ఇడ్లీస్. వదిన ఈ సీక్రెట్ చెప్పవా మాకు? ఇంత సూపర్ సాఫ్ట్, ఎవరు వచ్చినా మా వదిన ఇడ్లీస్ ని బాగా ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఇంత సాఫ్ట్ ఇడ్లీస్ ఎక్కడా చూడలేదు. కూడా అట్లే చెప్పాను కదా. నువ్వు చెప్పావు, మాకెందుకు వదిన రాదు? ఏంటా ట్రిక్? నేను గ్రైండర్ లో రుపుతాను. గ్రైండర్ లో రుప్తే కూడా రాదంటా ఉన్నారు. నువ్వు కలిపేటప్పుడు ఏమో చేస్తున్నావు. వాట్ ఆర్ యు డూయింగ్? Why should I hide this? It is not copyrighted recipe కదా. అట్లయితే now I should think of copywriting it. అవునా? షేర్ చేశాను నేను. నీ బ్లాగ్స్ లో షేర్ చేశాను. అది ఎంత క్వాంటిటీ అనేసి కూడా. నాకు అయితే అప్పుడు చిట్టిబాబు అడిగినప్పుడు ఐ డోంట్ నో వాట్ టు ఆన్సర్. రీటోల్ నాకు చెప్పు మా రెసిపీ అని. అయినా రాదుమా, అయినా రాదే కదా. ఐ డోంట్ నో. నువ్వు చెప్పమ్ము ఎట్లీ. మ్యాజిక్ వద్దా అంతే. కొన్ని మ్యాజికల్ హ్యాండ్స్ ఉంటాయి, కొన్ని మాధు చేస్తే అద్భుతంగా ఉంటాయి. నేను అదే రెసిపీ చూస్ చేస్తా, నాకు రాదు. సేమ్ నీది మ్యాజికల్ హ్యాండ్. మమ్మీ దగ్గర నేర్చుకోవాలి ప్రపోర్షన్స్. ఏదో అప్పుడు అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు ఏదో చెప్పినప్పుడు దాంట్లో నేను ఇంప్రూవైజ్ చేసుకొని ఇది ఎక్స్క్లూజివ్లీ వనితాస్ ఇడ్లీ బ్యాటర్ రెసిపీ. ఇలా ఏమన్నా మనం బిజినెస్ పెట్టుకోవచ్చు వద్దా? హీ టోల్డ్ మీ. బాగా చెప్పారు. ఓకే, ఒక హోటల్ ఇది లాగా నువ్వు పెట్టినావంటే పార్సల్ ఎట్లమా ఎంత అద్భుతంగా పోతుంది తెలుసా అన్నాడు. చాలా స్వీట్ ఒకటి తప్పిందా? ఏది స్పూన్ ఇవ్వనా? తీసుకుంటాను. సో ఇదన్నమాట ఇవాళ బ్రేక్ఫాస్ట్ మెన్యూ. పొంగల్, చట్నీ హోటల్లో పెట్టినట్టు పెట్టవద్దా? ఇడ్లీ, వడ, సాంబార్, పర్ఫెక్ట్ మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కదా. ఏం చెప్పాడు అంటే వన్స్ ఇన్ they can't resist kada when they come. They can't get all those things they can do and all that. Taste just నువ్వు చెప్పాలి. నేను టేస్ట్ చేయకుండా చెప్పేసా ఆల్రెడీ సూపర్ అని. మన టేస్ట్ చేసాక బాగా లేకపోతే బాగుంటాయి కదా. I've been eating since 20 years. మరి అసలు ఎప్పుడైనా ఫ్లాప్? నాకైతే కుకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది నీ రెసిపీ. నేను చాలాసార్లు చెప్పాను కదా, లేకపోతే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను లైబ్రరీలో పెట్టిన నేను బుక్ చేశాను కదా. ఈ వీడియోస్ లో చూస్తే oh my god, that salad, that healthy foods, what and all. Even I don't know, I don't have that of those things. ఇంత బాగా చేసి అది మీరు డయట్ లో ఉంది, ఇంత పర్ఫెక్ట్ గా వెయిట్ మెయింటైన్ చేసుకోండి. నిజంగా సీరియస్ గా ఓపిక కాన్ఫిడెంట్ గా అన్ని చేస్తావు కదా అమ్ము నువ్వు. నేను మెషి ఊరికే అలా చిన్న వాక్ వచ్చాము. ఇక్కడ నాకు ఒక చెట్టు కనిపిస్తుంది ఎదురుగా. అది చూడటానికి నేరేడు పండు చెట్టులా ఉంది. చూద్దాం దగ్గరికి వెళ్ళి. నేరేడు పండు చెట్టు అక్కడ. ఇవి నేరేడు పళ్ళ. మంచిగా నాకు ఇక్కడ నేరేడు పళ్ళు చెట్టు కనిపించింది. ఐ డోంట్ నో ఇది తినొచ్చో లేదు. ఒకసారి అత్తను అడుగుదాం. నేను కొన్ని కోస్తాను. నో, వాట్ ఇఫ్ యూ కాంట్ ఈట్ ఇట్? ట్రై చేయొద్దు, మనం కొన్ని కోసుకుందాం. నేరేడు పండు స్మెల్ వస్తుంది కానీ నాకు కొంచెం డౌట్గా ఉంది. ఐఎమ్ నాట్ ష్యూర్. అండ్ అసలు అందే అంత దీనిలోనే ఉంది, అందే అంత హైట్లోనే. దెర్ ఇస్ అ బిగ్ వన్. భలే మంచి స్మెల్ వస్తుంది. ఇట్స్ నాట్ మ్యాంగో నాన్న, పడి. అవన్నీ సేమ్ నాన్న, సేమ్ ఫ్రూట్స్ అవి. అత్తని అడుగుదాము, తినొచ్చు అంటే మళ్ళీ వచ్చి చాలా కోసుకుందాం. మమ్మీ చూడ ఫ్లై. సూపర్ ఉంది అసలు. ఉప్పు కారం వేసుకోవాలి. అసలు నాకు చూసిన వెంటనే హ్యాపీ అయిపోయింది. చెట్టు ఎన్ని పండ్లు నా కింద సీడ్స్ ఎదురుగానే చూపిస్తారా నడిస్తే కాదు. ఇట్లా పట్టుకుంటే వచ్చేస్తున్నాయి చేతిలోకి. మామూలుగా ఇవి పైన ఉంటాయి కదా, ఇవైతే అసలు కింద ఉన్నాయి.
మీరు మంచిగా చేసుకోండి వద్దా, మంచిది కదా ఇది, షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిదంట. నేను నాటి పెట్టిన చెట్టు కూడా అంటే అది వచ్చేలోపు ఇది బాగుంది. ఇది ఉప్పు కారంలో నానబెట్టేస్తే నెక్స్ట్ రోజుకి బాగుంది. Ishika, do you want to color your hair? I was born with this hair. Oh, she was born with green color hair. Yes. She's not an Indian. My sister is also a blue. Yeah, both sisters are born with green colored hair. You're not Indians? No. Which country are you from? I don't want to disclose it. It's not there. అప్పుడు నీకు పంపించినాను కదా. Vadna, which country is she from? She doesn't want to disclose. No, we were born like this, no, with green color hair, me and Ritu. Why should I like? So what, man? Your mother doesn't even say anything. Huh? Hello. Hello. Hello, big boy. She wanted. Hold on, trying to stop. You can smell the next tree. నిన్న మొన్న Miss Snake. ఫ్యామిలీ అని. No, you try to find out. ఇక్కడే ఉంది. You find out. You try. Funny, I picture every day. But are the fruits? A worm. I'm scared. See, ఆ కింద చూడొద్దు, అవన్నీ సీడ్స్ అన్ని పడ్డాయి. నేను లాస్ట్ టైం సమ్మర్ని ఇంత వచ్చినప్పుడు అప్పుడు కనిపెట్టాను ఇది ఉంది కదా అని. లాస్ట్ టైం బెస్ట్ పార్ట్ ఈజ్ మనకి హ్యాండ్ లో అందుతోంది కదా, అది బెస్ట్ అసలు. లేకపోతే పిల్ల పొడుగుంది, ఆ పిల్లని ఇంకా పెరుకున్నాను. కాత్యా, రెడీ టు క్లైంబ్? వాడు కాలంతా కలర్ అయిపోతాయి. ఇదిగో, అసలు వాష్ చేయాల్సిన పని కూడా లేదు వద్దా. Yeah, we can eat it. మానకి కోసేవాడు లేదు వద్దా, ఇదిగో నేను కోసినవన్నీ ఇదిగో ఇక్కడ ఉన్నాయి, ఇది ఇక్కడ ఉన్నాయి. కింద కోసేస్తే మేము అలా ఏం మమ్మీ నువ్వే నా పరువు తీస్తావు మమ్మీ. Like these only. ఇది అందదా మనకి? ఇవి బాగుంటాయి కాత్యా, ఇది కూడా ఇవి. She'll climb out. అంటే అయితే ఇంకా ఏంది మంకీ కన్నా సన్నగా ఉండింది కదా, బొల్లే ఎక్కేది. మామిడి పండు ఎన్ని కోసింది మమ్మీ. ఇది టేస్ట్ చేసి చూడు ఒకసారి. ఇదిగో ఇది టేస్ట్ చేయి, నీకు తెలుస్తుంది. No, don't leave him. No, man. వదినా, నువ్వు పండు చేద్దాం. ఏమ్మా मैंने बोला ना इस पेड़ के बारे में, आप वॉकिंग करने के कारण नहीं देखा? दुर्गा ఎక్కిందమ్మా. Mummy, idigo. ఇక్కడ కూడా బాగున్నాయి. Mummy, ఒకటి. My zip means it will be understood in a different way. ఒకటి. ఓకే బేబీ. ఓ దుర్గా, కమ్ ఆన్. Sammu, you're not supposed to eat. It's not your food. What do you want? Go side. Go side. Go side. शू వేసుకోవాలా? क्या है आपका शू लिया नहीं उस दिन में? Not coming. ये जाने बोला दीजिए क्या ये? आप ये पकड़ के वो पकड़ के कैसे करोगे? वो बैग लेकर. గాట్ ఎన్ ఐడియా. Oh, this is nice. నువ్వు ఇదిగో, నువ్వు దీని మీదకి వెళ్ళి యూ కీప్ జంపింగ్, ఓకే, లైక్ మంకీ. Do that. ఏ వదినా, ఇఫ్ షీ కీప్స్ జంపింగ్, ఇది కిందకు. ఓ ఓ షీ ఈస్ ఆల్రెడీ డూయింగ్ దట్. చూడు. My God. యూజువల్లీ యూకే లా ఇది ఉంది కదమ్ము, ఇది గ్రేప్స్ అంతా జంప్ చేసి అలా అంటావా? రియల్లీ కలర్ పడుతోందమ్ము. సో నా హెయిర్ కి ఇదే కలర్ చేసుకోమంటావు నిజంగా. Coming forward. షో తీసుకెళ్ళండి అమ్ము, కంప్లీట్. ఇంకా జిప్ లాక్స్ ఉన్నాయి. ఇంకోటి తెచ్చుకుంటే ఏమన్నా కొయ్యొచ్చు. దుర్గా, దుర్గా, యు ఆర్ అ సూపర్ లేడీ. కొంచెం పోయింది కింద చూసి తీసుకో. నేను కవర్ చూసారా మీ అందరికి ఎంత మంచి ప్లేస్ చూపించాను. ఒక కవర్ తెచ్చుకుందాం. ఒకటి ఇంకా.
Exactly, you should go more up. She is just acting like there is something here, but nothing. I'll show you. Oh my god. I'll be embarrassed if you climb. You should see literally like a monkey. She's just going through the tree. Yeah. ఈ పర్టికులర్ పార్ట్ వచ్చి ఇట్ వాస్ సో మచ్ ఫన్. అండ్ మా వదిన వాళ్ళ హౌస్ హెల్ప్ దుర్గా అని నీట్ గా చెట్టు అంతా ఎక్కేసి తన వల్లనే చాలా పళ్ళు వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 2 జిప్-లాక్ కవర్స్ అండ్ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చిన్నవైనా కూడా. సో నేను జస్ట్ ఇదైతే రా వ్లాగ్ లాగా పెట్టేశాను బికాస్ చాలా మందికి ఇలా రా వ్లాగ్స్ చూడటమే ఇష్టం. సో యా, ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ వ్లాగ్. అత్తా అత్తా కేర్ఫుల్. మమ్మీ ఇదిగో Oh, let's go. Mesh, give me the leash. Stop. It's like some circus we are doing over here. It's difficult, yeah. ఎక్కాలని కోరిక అయితే ఉంది కానీ కొంచెం ట్రై చేస్తే ఎక్కచ్చు కూడా. బట్ కొంచెం పైకి వెళ్తే హైట్స్ అంటే భయం కాబట్టి హైట్స్ అనే పెద్ద పెద్ద మాటలు వద్దులేండి. కొంచెం అలా ఎక్కగానే నాకు దిగడం ఎలా అని భయం వేసేసి మళ్ళీ దిగిపోయాను. Summer. Move. Yeah, 1 second. That character in Bahubali. కొన్ని చేత్తో కోసుకున్నాము, కొన్ని అలా మానెక్కి దుర్గా దగ్గర కోయించాము. అయినా మా తని తీరలేదనమాట. అవంతా టేస్టీగా ఉన్నాయి. ఇంటికి నేను కూడా తిరుపతి తీసుకెళ్దాం కదా అని మళ్ళీ మా ఉదయం దగ్గర ఇది ఉండిందనమాట. సో అది తీసుకొచ్చి మళ్ళీ ఆ చెట్టు అంతా కొంచెం కిందకి లాగేది కొంచెం స్ట్రాంగ్ గానే ఉంది. పట్టుకుంటే ఎవరన్నా ఇదిగో కాత్య ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇది బాగుంది. దిస్ వన్ ఇస్ గుడ్. నో సి వద్దునా ముందే టిష్యూలు కూడా తీసుకో. యా, టిష్యూ తుడుచుకోవటానికి. కానీ అసలు వదలబుద్ధి అవ్వట్లేదు వద్దు. ఆ టేస్ట్, ఆ ఫ్రూట్స్ అసలు ఇక్కడంతా దో ఫుల్ కవర్స్, ఆల్మోస్ట్ 2 full covers. ఇది బాగుంది. ఇదొక్కటి దొరికితే బాగున్నది నా. చూపిస్తా. ఏ మమ్మీ నచ్చిందా ట్రీ? చాలా బాగా. మమ్మీకి ఆలోచిస్తా నాకు ఆశగా ఉంది. ఎక్కాలని ఆశగా ఉందా? చిన్నప్పుడు ఎక్కేదానివా? ఓ, చెట్టులు ఎక్కగలవా అన్నట్ట. ఇప్పుడు ఎక్కకూడదేమో అనేసి వల్ల ఇప్పుడు నిజంగా ఈ ఏజ్ లో కూడా ఏముంది ఈ ఏజ్ లో. అలా అయిపోయిన తర్వాత మా వదిన రోజు ఇందాక ఒక చిన్న బిట్ చూపించాను కదా, మిల్లెట్స్ తో సంగటి చేసింది. చాలా టేస్టీగా ఉంది. అసలు మిల్లెట్స్ అన్నట్టే తెలియలేదు. సో డెఫినెట్ గా అదైతే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చేసేటప్పుడు అయితే షూట్ చేయలేకపోయాను. మంచిగా తినేసి కాస్త రెస్ట్ తీసుకొని ఆ తర్వాత ఈవినింగ్ వెళ్ళాము మాల్ ఆఫ్ ఏషియా, ఫెనిక్స్ మాల్ కి. ఈ మాల్ ఆఫ్ ఏషియా గురించి నేను చాలా విన్నాను, బాగుంటుంది అని. సో యాక్చువల్లీ అనుకున్న టైం కన్నా బాగా లేట్ అయిపోయింది. బట్ స్టిల్ అట్లా ఒక చిన్న విజిట్ చేసి వద్దాం కదా అని. అండ్ ఏమియన్స్ కానీ అదంతా లోపల చాలా చాలా బాగుంది. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటది, అట్లీస్ట్ యూకేలో చూస్తాను కదా మాల్స్, అసలు నథింగ్ అనిపిస్తుంది మూవీ థియేటర్స్ కానీ అవి మన ఇండియాతో కంపేర్ చేస్తే. అఫ్ కోర్స్ ఇది చూడగానే నాకు కొంచెం దుబాయ్ మాల్స్ అయితే గుర్తొచ్చాయి, అలా ఉంది కొంచెం అని. అండ్ అసలు ఇప్పుడు మనకి ఇండియాలో దొరకని బ్రాండ్స్ అంటూ ఏం లేదు. ఒకప్పుడు అంటే బయట నుంచి అబ్రాడ్ నుంచి అలా తెప్పించుకోవాలి, కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ వరకు బెంగళూరులో లేని బ్రాండ్స్ కూడా కొత్తగా నేను ఈ మాల్ ఆఫ్ ఏషియాలో కొన్ని చూశాను. సో యా, బాగా ఓవరాల్గా మంచిగా అనిపించింది అనమాట. సో అంతే. చూద్దాం నాన్న ఏమన్నా. ఇంకా ఇదైతే వాష్రూమ్. నాకు వాష్రూమ్ కూడా చాలా క్లాసీగా అనిపించింది. సో ఐ థాట్ ఒక చిన్న వీడియో తీసి మీకు కూడా ఒక చిన్న క్లిప్ వేద్దాం కదా అని.
నేనైతే ఈ మధ్య బెంగళూరులో చూడాలనుకుంది రెండు, ఒకటి బెంగళూరు టెర్మినల్ 2 అండ్ రెండోది అయితే ఇదిగో ఈ మాల్ ఆఫ్ ఏషియా. ఈ విజిట్ లో అయితే నాకు ఈ రెండు చిన్న కోరికలు తీరిపోయాయి అనమాట. అండ్ ఇక్కడైతే డిన్నర్ కోసం బయట ఇట్ వాస్ ఆల్మోస్ట్ 11-11:30 అనుకుంటాను, డిన్నర్ బయట చేసి వెళ్ళిపోదాం కదా అని. అండ్ ఇదైతే సిజ్లర్ రైస్, నేనైతే జస్ట్ లేట్ అయింది కదా తిన్ను, సో జస్ట్ సార్టెడ్ వెజిటేబుల్స్, ఇంగ్లీష్ వెజిటేబుల్స్ తీసుకున్నాను. అండ్ పిల్లలు కూడా దే హ్యాడ్ సూపర్ ఫన్ అనమాట. వాళ్ళకి అసలు ఇండియా ఎంత నచ్చేస్తుందంటే, మెష్వికి చిన్నప్పుడు కదా దానికి అంత తెలీదు, బట్ ఇప్పుడు వచ్చిన తర్వాత అంటుంది వాళ్ళ నాన్నతో అంటుంది, నాన్న నువ్వే వచ్చేసాయి నాన్న, మేము యూకే వద్దు అని. ఇంకా యశిక కూడా అంతే, ఇద్దరికైతే బాగా ఎంజాయ్ చేశారు ఈ ట్రిప్ లో. ఇది పిల్లలకి స్మాల్ ట్రీట్ ఫ్రమ్ మై వదినాస్ డాటర్. అండ్ ఇక్కడ వదిన వాళ్ళు గృహప్రవేశం చేసినప్పుడు అందరికి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, అప్పుడు నేను లేను కాబట్టి వదిన ఎప్పుడు ఏం చేసినా కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఒకటి నా కోసం అయితే ఖచ్చితంగా తీసి పక్కన పెడుతుంది, మళ్ళీ నేను వచ్చినప్పుడు ఇవ్వటానికి. పూసే వదినా? ఓ వద్దులే వదినా పాపం, తై ఇప్పుడు వద్దులే వదినా. వద్దని కాదు అంటే మళ్ళీ కట్టి ఎందుకులే, అదే నువ్వే. ఓకే, ఈ వ్లాగ్ అయితే కొంచెం లెంగ్దీ అయింది, సో సారీ ఫర్ దాట్. బట్ లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేసినట్టు లాస్ట్ లో వదినతో కొంచెం మాట్లాడిచ్చాను. సిల్వరే కదా. It should have been gold. That's it. Full पंडगा. डालते हैं ना वो भगवान का, वो उसमें है अक्षंतలు వాళ్ళకి అర్థం కాదు హిందీలో. ఇష్క దానన్న అక్క కాలు ముక్కు కాలు ముక్కు అంటే ఇట్లా కాలు ముక్కనా She just wants to take the silver and go. అది all one. That is my one. Oh, yeah. For everything there is She'll have an answer. convincing answer. 12. Whatever gift you are giving me, Odna, I want 12 of them. I got to know అది సిల్వర్ అని. So smart. 12. Very smart. Responsibility. Katya kada? To Katya. Yes. Okay. ఎవరిచ్చినా ఓకే. ప్రెషర్ వేసి చెప్పాలి. చెప్పు ఇప్పుడు గట్టిగా చెప్పు. ప్రెషర్ వేసి చెప్పు. Atma Namaste, dear subscribers. Happy noon, evening, morning, Amika 12. Noon Odna. Okay. Happy noon, dear subscribers. అమ్ము ఫస్ట్ ఈ ప్లాట్ఫామ్ ని నేను ఎందుకు ఈ రోజు ఎక్స్క్లూజివ్ గా అమ్ము దగ్గర ఇది రికార్డ్ చేపిస్తా ఉన్నానంటే, ఫస్ట్ చాలా చాలా థ్యాంక్స్ టు మాధురి అండ్ టు ఆల్ డియర్ మాధురి అండ్ డియర్ సబ్స్క్రైబర్స్. మా మెంటర్ సంధ్యా సునీల్కి అప్పుడు మేము పోస్టర్స్ పెట్టి మాధురి ఆ లింక్ పోస్ట్ చేసి దాంట్లో కొంతమంది రెస్పాన్స్ చేసి ఓట్ చేసిన దానికి ఆ సబ్స్క్రైబర్స్కి అందరికీ థ్యాంక్స్. అండ్ ఇది ఎక్స్క్లూజివ్గా ఒక మెసేజ్ మా మెంటర్ దగ్గర నుంచి, సంధ్య గారి నుంచి, తను ఇది కన్వే చేయమనింది. అదే మేము చెప్పాం కదా ఇలా ఎవరెవరు ఓట్ చేస్తారు వాళ్ళకి హీలింగ్స్ చేస్తామని, అది మా మెంటర్ అందరికీ చేశారు. అంటే ఎలా చేసింటారు అనేది మీకు డౌట్ వస్తుంది, అంటే వీడియో కాల్ చేసో లేదా జూమ్ లింక్లో ఆన్లైన్లో మిమ్మల్ని చూస్తూ చేస్తారని. ఇది కాదు, ఇది వచ్చి ఎనర్జీ హీలింగ్స్ అంటారు. అంటే మిమ్మల్ని ఎనర్జీ లెవెల్లో ఊహించుకొనేసి, అంటే మా దీంట్లో ఒకటే చెప్తారు ఈ కమ్యూనిటీలో, ఎస్ఎస్ కమ్యూనిటీ అంటారు, ఇది సంధ్యా సునీల్ కమ్యూనిటీ, ఎస్ఎస్ టెంపుల్. ఇది వచ్చి ఏమి ఈ సన్యాసం అవ్వడము అలాంటిది ఏమి కాదు. హియర్ వచ్చి ఎనర్జీ లెవెల్స్లో మనం ఎలా కనెక్ట్ అవుతాం అంటే ఎనర్జీ లెవెల్ వీఆర్ ఆల్ వన్. అవునా? తెలుసో తెలియకో ఏదో ఇప్పుడు చూడండి, మాధురికి నాకు కనెక్షన్ ఎట్లా, వీఆర్ రిలేటెడ్. ఓకే, పోస్ట్ మ్యారేజ్ ఐఎమ్ కనెక్టెడ్ టు హర్, షీ ఈజ్ మై సిస్టర్ ఇన్ లా. బట్ మీరు నాకు ఎలా కనెక్ట్ అయ్యారు?
మిమ్మల్ని నేను చూడలేదు, అయినా మీరు సబ్స్క్రైబర్స్గా ఉన్నా ఐ కెన్ ఫీల్ యూ అట్ ఎనర్జీ లెవెల్. సో అలా ఫీల్ చేసుకొని మా మెంటర్ మిమ్మల్ని అందరికీ మీకు అందరికీ హీలింగ్స్ చేశారనమాట. సో ఇంకొకటి ఏమంటే ఐ థింక్ మాధురి ఆల్సో హ్యాస్ ఫౌండ్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ మీ. నేను వనిత ఫస్ట్ ఎట్లా, వనిత ఇప్పుడు ఎట్లా అనేది బిఫోర్ ఆఫ్టర్ అనేది మాధురికి తెలుసు. తను ఫ్యూచర్ వీడియోస్ ఈ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు తను చెప్తుంది అనమాట. సో లైవ్ గా చూసింది అనమాట. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్ మాధురి? అంటే నన్ను చూసి అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసా? నువ్వు లాస్ట్ నన్ను కలిసి 1 year అయిందా? 1 year కి ఇప్పటికి కొంచెం నీకు డిఫరెన్స్ తెలుస్తుందా? వెయిట్ లో కూడా ఫిజికల్ బాడీలో నుంచి తీసుకొని మైండ్ సెట్ నుంచి తీసుకొని చాలా ట్రాన్స్ఫర్మేషన్స్. ఇదంతా ఆల్ ద క్రెడిట్ గోస్ టు మై మెంటర్. ఇది మేమేం ఇక్కడ ఐఎమ్ ఎంజాయింగ్ మై మెటీరియలిస్టిక్ లైఫ్ ప్లస్ స్పిరిచువల్ లైఫ్, డివైన్ లైఫ్, ఎవ్రీ లైఫ్, ద రిలేషన్షిప్ లైఫ్, ఎవ్రీథింగ్. సో చెప్పేది ఒకటే అంటే కొన్ని ఫ్రీ కోర్సెస్ తను ఆఫర్ చేసింది. ఈవెన్ మనీ అంటే ఎంతమంది మనం అందరూ ఐ లవ్ మనీ అని చెప్పే అంత ఈజీగా ఓపెన్ హార్టెడ్ గా చెప్పగలుగుతారు, ఎవ్వరు చెప్పరు. సో బట్ she thought, even I used to hesitate, I love money and వీళ్ళేమే డబ్బు పిచ్చోళ్ళ, డబ్బు పిచ్చి పట్టినోళ్ళ అని అనుకునే వాళ్ళు కదా. లేదు, ఐ లవ్ మనీ అని ఫ్రీగా ఎందుకు చెప్పాలి అనేది కూడా చెప్తారనమాట. సో అది ఒక M3 సెషన్ అనేది వస్తుంది. ఇది మ్యాజికల్ మనీ మేనిఫెస్టేషన్ అనేది మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, అది క్లారిటీ మీరు కోర్స్ అటెండ్ అవుతే మీకు తెలుస్తుంది. కోర్స్ అంటే ఇట్ ఈస్ నాట్ పెయిడ్, ఇట్ ఈస్ ఫ్రీ. ఎవ్రీ మంత్ సండే, ఫస్ట్ సండే ఈ కోర్స్ ఉంటుంది అనమాట. నేను మాధురికి లింక్ అన్ని పంపిస్తాను అండ్ షీ విల్ యూ విల్ షేర్, రైట్? బికాస్ దిస్ ఇస్ అంటే మా కాన్సెప్ట్ ఏమంటే, మోటో ఏమంటే కమ్యూనిటీది వి గ్రో అండ్ వి గ్రో టుగెదర్. సో ఇక్కడ ఏం నేర్పిస్తారంటే ఈ సెషన్స్లో ఐఎమ్ గ్రోయింగ్ అండ్ ఐఎమ్ గ్రోయింగ్ టుగెదర్ విత్ ఆల్ అనమాట. ఓకే, ఇది నేను చెప్పినట్టు మై మెంటర్ టెల్స్ ఇన్ మోర్ బెటర్ వే, కన్వే చాలా బాగా కన్వే చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్, అంటే అసలు ఈ సెషన్స్ ఎందుకు, ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి, అసలు అందరూ తీసుకోవచ్చు? అవునా? పిల్లలకి అనేది అది సెపరేట్ కోర్సెస్ అనేది ఉంటుంది. అంటే అప్పుడు నేను ఓటింగ్ అడిగినప్పుడు ఒక బ్రోషర్ నీకు షేర్ చేశాను, ఎప్పుడైనా నీకు కుదిరితే దీంట్లో షేర్ చేయి. అన్ని రకాలకి ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి కూడా ఉంది. ఓకే, దెర్ ఇస్ హీలింగ్స్, దెర్ ఇస్ అ కోర్స్ సెషన్స్ అని. దీంట్లో పేడ్ ఉంది, కొన్ని అన్ని బికాస్ ఇది హై టికెట్ కోర్సెస్ అనమాట. బట్ దాంట్లో ఎఫెక్ట్ ఉంది. అట్లనేసి డాక్టర్ దగ్గర పోరా లేదని అట్లని కాదు, బట్ ఇంటెన్సిటీ ఆఫ్ విజిటింగ్ డాక్టర్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే చాలా వరకు మనకు వచ్చే రోగాలంతా ఎక్కడ సైకలాజికల్ గా ఎఫెక్ట్ అవుతామని. చాలా వరకు నేను ఎమోషనల్లీ ఎంత సెన్సిటివ్ అంటే ఇప్పుడు ఐ బికమ్ స్ట్రాంగ్. అమ్ములు కూడా తెలుసు ఎంతో, నేను టీయర్స్ ఆటోమేటిక్ గా వచ్చేసు. అమ్ములు కూడా చెప్పేది ఎప్పుడు ఏడకూడదు, అది మనం వీక్నెస్ ని ఎగ్జిబిట్ చేస్తుంది అనేసి. అయినా ఆపుకోలేకపోతా ఉన్నాను. ఇప్పుడు టీయర్స్ వస్తుందా, వచ్చేదే కష్టం. ఒక డ్రాప్ అట్లా వస్తుంది, అది అట్లే డిసపియర్ అయిపోతుంది. బట్ అట్లనేసి ఏడకూడదు చేయకూడదు అని చెప్పట్లే మెంటర్. అంటే క్రై ఇన్ ద రైట్ వే. క్రైయింగ్ కూడా ఒక వే ఉందంట, మెథడ్ ఉంది. ఓ నేర్చేసి ఆర్భాటం చేసేది కాదు. క్రైయింగ్ ఆల్సో షుడ్ బి వెరీ డిసిప్లిన్డ్. అది ఎలా అనేది, టీయర్స్ కూడా వేస్ట్ చేయకూడదు కదా. టీయర్స్ ఆల్సో, టీయర్స్ షుడ్ బి for a right purpose, right reason, whatever you're crying. Just అంటారు కదా క్రోకడైల్ టీయర్స్ అని. ఎందుకు మన మీద సింపతి చూపించుకునే కోసమో దేనికో మనకు అటెన్షన్ ఇవ్వాలా అనే కోసం, దట్ ఈస్ నాట్ యాక్చువల్ క్రైమ్. దానికోసం ఏడ్ చేసి వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేసి, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో మనం ఎవరినైనా హర్ట్ చేస్తే వాళ్ళని మన ఎనర్జీస్తోనే ఎలా వాళ్ళు మనల్ని ఆ హర్ట్ని రియలైజ్ చేసి మనల్ని లైక్ చేసినట్టు, మనము వాళ్ళని హర్ట్ చేయనట్టు ద రిలేషన్షిప్ని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకునేది చాలా ఈజీ టెక్నిక్స్ వాళ్ళు నేర్పిస్తారు. వెరీ ఈజీ, వెరీ సింపుల్. అండ్ హౌ మెనీ ఆఫ్ అస్ కెన్ ఆస్క్ ఫర్గివ్నెస్? ఐమ్ సారీ అని ఎంతమంది, మేల్కి ఫీమేల్కి అందరికీ ఈగో ఉంది, పిల్లల్లో కూడా ఉంది ఈగో అనేది. పిల్లలు వచ్చి దే ఆర్ వెరీ వాట్ ఐ కెన్ సే ఇన్నోసెంట్ వాళ్ళు. సో వాళ్ళ దగ్గర మనం అది చెప్పలేము అనమాట. బట్
మనకు అందరికీ ఈగో ఉంది. ఒకప్పుడు నేను అనుకునేది ఓన్లీ మెన్ హ్యావ్ ఈగోయిజం. మెన్ ఆ కాన్సెప్ట్ అనేది నా మైండ్లో చేంజ్ అయిపోయింది ఆఫ్టర్ జాయినింగ్ సెషన్స్. ఐ స్టార్టెడ్ టు రియలైజ్ ఎక్కడో ఏ ఒక మిస్టేక్ జరిగినా ఇట్ విల్ బీ ఫ్రమ్ బోత్ ద ఎండ్స్. నెక్స్ట్ we always used to stop we used to blame others. వేరే వాళ్ళని మనం బ్లేమ్ చేస్తాను. ఏం జరిగినా నేను జాబ్ వదిలేస్తాను వీళ్ళు వాళ్ళు. లైక్ కిడ్స్ పుట్టిన తర్వాత నేను జాబ్ వదిలేసాను, మేనేజ్ చేయలేకపోతున్నాను. ఇక్కడ మనం బ్లేమ్ చేసే వల్ల ఏం చేస్తున్నాము, ఎనర్జీ సేమ్ ఇస్తాం వాళ్ళకి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, లేకపోతే వాళ్ళ మనలో నుంచి ఒక థాట్ వాళ్ళకి ఏం పాస్ చేస్తున్నామో అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు ఆ బాండ్ అనేది ఎట్లా అవుతుంది? సో ఇప్పుడు ఒక డిసిషన్ నేను జాబ్ వదిలేస్తానంటే వాళ్ళు మైట్ బి సిచ్యువేషన్స్ వచ్చి వాళ్ళ అని వాళ్ళేం చెప్పలేదు కదా, వాళ్ళు మనం జాబ్ వదిలేయాలని క్రియేట్ చేసిండు, మనం వదులుతా ఉన్నాం. ఆ డెసిషన్ ఎవరు తీసుకున్నది? ఫైనల్ డెసిషన్ మనది. సో వై షుడ్ వి బ్లేమ్ దెమ్? అది కూడా నేను రియలైజ్ అయ్యాను. చాలా ఫీల్ అయ్యాను, నేను జాబ్ వదిలేస్తాను, ఇంత చదివాను అది ఇది అని. బట్ టు బీ ఫ్రాంక్, నేను వెన్ ఐ జాయిన్ దీస్ సెషన్స్ ఐ వెంట్ బ్యాక్ టు దోస్ కండిషన్స్ అండ్ ఐ cancelled all that situation, whatever I created. ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకున్నాను. ఏదో ఒక కారణం కోసం అదంతా డివైన్ ప్లాన్. 1 పాయింట్లో ఒకటే చెప్తాను, అన్ని డివైన్ ప్లాన్. సో నేనేం చెప్తానంటే ఈ కోర్సెస్ చాలా మార్నింగ్ DMP3 అని చేస్తారు. ఇది ఫ్రీ సెషన్. ఇప్పుడు మన ఇండియన్ టైంకి ఇండియన్ పీపుల్ ఈజీగా అటెండ్ అవ్వచ్చు. సో ఓకే, ఈ సెషన్లో అంటే వాళ్ళు ఏమన్నా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారా, లేకపోతే హీల్ చేస్తారా, లేకపోతే 1-to-1 లా ఉంటుందా? హీలింగ్ వచ్చి ఒక కోర్స్. ఓకే, ఒక కోర్స్, అది ఎన్నో లెవెల్స్ ఉంటాయి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. నేను లెవెల్ 1 హీలర్ అనమాట. మా మెంటర్ దగ్గర నేర్చుకున్నా. మా మెంటర్ వచ్చి క్రిస్టల్ లెవెల్ హీలర్. దానికి చాలా ప్రాక్టీసెస్ కావాలా. ఇప్పుడు మన సాక్రిఫైస్ అనేది ఫోర్స్ఫుల్ గా ఫాస్టింగ్ చేస్తాం. ఫాస్టింగ్ చేసేసి ఫోర్స్ఫుల్ గా చేసినట్టు ఉండకూడదు. ఎట్లా ఉండాలి? ఇష్టంతో చేయాలి. దాన్ని ఏమంటాము, పాటిస్తాం కదా మనం కొన్ని, అది మన హార్ట్ఫుల్ గా చేయాలి. సో దానికి ఎన్నో వాళ్ళు ప్రాక్టీసెస్ చేస్తారనమాట. క్లెన్సింగ్ అవర్ సెల్ఫ్. ఇది క్లెన్స్ అవుతేనే ఫిజికల్ కాదు, ఎనర్జీ వైజ్ కానీ ఫిజికల్ బాడీ అన్నీ కూడా, మైండ్ మొత్తం క్లెన్స్ కావాలి ఇది ఒక చేయాలంటే. సో అక్కడ చెప్తారు వాళ్ళు టెక్నిక్ చెప్తారు. వెరీ సింపుల్ థింగ్. మనం ఇంకా కూడా మూవ్ ఆన్ ఎందుకు అవ్వము? బట్ మెనీ పీపుల్ మన కోపం వచ్చేస్తుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళతో మనం మాట్లాడతాం, హర్ట్ అయి ఉంటాము, ఊరికే పైన మాట్లాడతాం. బట్ హియర్ అట్ ద రూట్ వాళ్ళని కంప్లీట్ గా ఫర్గివ్ చేస్తే అప్పుడు ఆ రిలేషన్షిప్ ఎట్లుంటుంది? సో మా మెంటర్ ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేవాళ్ళు. ద్రౌపది కృష్ణది కాన్వర్సేషన్. ఇప్పుడు ద్రౌపది ఆ సభలో అవమానం అయ్యి తను చాలా ఫియరీ మోడ్ లో తను వెళ్తుంది కదా ఇంద్రప్రస్థకి. అప్పుడు ఎంత దీంట్లో ఉంటుందంటే అన్ని మండుకునే లెవెల్కి, బికాస్ షీస్ ఫ్రమ్ అగ్ని. ఎవ్వరు తనని పోయి కన్విన్స్ చేయనంత పరిస్థితిలో అంత ఆవేశం, అంత బాధ, అంత యాంగర్ అన్ని తనలో. కృష్ణుడు మాత్రమే తనని మీట్ అయ్యగలరు. షీ వాజ్ నాట్ ఎవరు మీట్ అయ్యేదానికి రెడీ లేదు. తన హస్బెండ్స్ని కానీ నో బడీ షీ అలౌడ్. అప్పుడు ఏమి, కృష్ణుడు ఇక్కడే పోయి తన దగ్గర ఒకే మాట చెప్పాడు, ఫస్ట్ ఫర్గివ్. ఇలా రికార్డ్ చేస్తూ ఉంటే సడన్గా నాది ఫోన్ డెడ్ అయిపోయింది అండ్ ఐ హ్యాడ్ టు లీవ్ అనమాట. తిరుపతికి వెళ్ళిపోతూ ఉన్నాను. లాస్ట్ మినిట్లో రికార్డ్ చేసాము, మాకు అసలు కుదరలేదు. బ్యాటరీ డెడ్ అయింది కాబట్టి వదిన వాజ్ సో కైండ్. ఆ తర్వాత ఒకసారి తనే సెల్ఫీ వీడియో ఒకటి తీసుకొని నాకు షేర్ చేసిందనమాట. దాని కంటిన్యూషన్ అది నేను ఇక్కడ పెడతాను. కుదిరితే లాస్ట్ వరకు అయితే వినండి, మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నాను. అండ్ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే వెరీ సారీ. పైన ఏరోప్లేన్స్ అవి ఎక్కువ వెళ్తూ ఉంటాయి అనమాట, దాని డిస్టర్బెన్స్. వెరీ 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 సారీ. అండ్ ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ టుడేస్ వీడియో. అండ్ డెఫినెట్గా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, బికాజ్ వదిన రీడ్ చేస్తుంది అండ్ కుదిరితే తనే మీకు రెస్పాండ్ అవుతుంది. ఎనీ డౌట్స్ అండ్ వదిన పెట్టిన లింక్స్ అన్ని నేను షేర్ చేస్తాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఎవరైతే లాస్ట్ ఇయర్ నేను అడిగినప్పుడు ఓట్ చేశారో వదిన వాళ్ళ మెంటర్కి థ్యాంక్ యూ సో మచ్. తను కూడా ఆవిడ తరఫు నుంచి కూడా థ్యాంక్స్ చెప్పమన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్. యాక్చువల్లీ నేను ఏం చెప్పాలా అనుకుంటున్నాను అంటే అండ్ టు ద వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, యువర్ సబ్స్క్రైబర్స్, యాక్చువల్లీ చాలా వరకు మనము ఇది ఒక నార్మల్ హ్యూమన్ టెండెన్సీ అనమాట. ఇప్పుడు ఎవరైనా మనల్ని హర్ట్ చేస్తే, మనం ఇంకొకరిని హర్ట్ చేస్తే ఆ సిచ్యువేషన్ నుంచి మనం అంత ఈజీగా ఫార్వర్డ్ మూవ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ని మనం ఫర్గెట్ చేయలేము,
ప్లస్ ఎవరు మనల్ని హర్ట్ చేశారో వాళ్ళని మనం ఫర్గివ్ చేయలేం, ఆర్ మనమే కూడా ఫర్గివ్ చేయలేం. సో ఇక్కడ మనం స్టక్ అయిపోతాం. సో ఇలాంటిదంతా ఈ ఒక సిచ్యువేషన్ నుంచి ఎంత ఈజీగా మనము ఫార్వర్డ్ మూవ్ చేయగలుగుతాము, చేయాలి అనేదంతా మా మెంటర్ క్లాసెస్లో చెప్పిస్తారనమాట. తను సెషన్స్లో ఇవన్నీ నేర్పిస్తుంది. సో యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్, ఇప్పుడు మీరు చాలా వరకు అమ్లు వీడియోస్లో నన్ను వాచ్ చేస్తుంటారు. యాక్చువల్లీ అప్పటికి ఇప్పటికీ నాలో చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అయినాయి అన్నమాట. సో ఆల్ థ్యాంక్స్ టు మై మెంటర్ సంధ్య గారు, తన సెషన్స్, తన కమ్యూనిటీ, దట్ ఈస్ సంధ్య సునీల్ కమ్యూనిటీ. టు బీ ఫ్రాంక్, ఇది ఒక డివైన్ ప్లాను, డివైన్ బ్లెస్సింగ్స్ కూడా, దేవుడు ఒక బ్లెస్సింగ్స్ అన్నమాట. అండ్ మెయిన్ థింగ్ అంటే ఒక ఫర్గివ్నెస్ చేస్తే ఎలా మనం ఫార్వర్డ్ మూవ్ చేయగలుగుతాం అనేది మన మహాభారత ఉంది కదా, దాంట్లోనే తెలుస్తుంది అనమాట. కృష్ణుడు ద్రౌపదికి ఏం చెప్తే తన ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడింది అంటే, ఆ సభలో ద్రౌపది కి చాలా అవమానం జరుగుతుంది, అది అందరికీ తెలిసిందే. సో ఆ జరిగిన ఒక సిచ్యువేషను, తను ఆ సిచ్యువేషన్లో తను ఉన్నింది కాబట్టి తనకే తెలుసు ఎంత తను ఆ ఒక కోపం ఉండొచ్చుము, ఆ ఫైర్ ఉండొచ్చు, తను అగ్నిలోంచి వచ్చిన ఒక దేవత అన్నమాట. సో ఆ దీంట్లో తను ఎంత అంటే బర్న్ అవుతా ఉంటుందంటే ఆ సిచ్యువేషన్లో తను ఇంద్రప్రస్థానికి వచ్చినప్పుడు ఎవరిని కూడా తనని తాకనించలేదు. ప్లస్ ఎవరు తన్ని మీట్ కాకూడదు అనే ఒక అంత కోపం, అంత ఆవేశము, అంత బాధ, తను ఆ సిచ్యువేషన్ని మరులేనంత ఒక దీని ఆ సిచ్యువేషన్లో వెళ్ళిపోయిందనమాట. సో నాట్ ఈవెన్ తన వాళ్ళ భర్త, ఆల్ ద 5 పాండవాస్ వాళ్ళని కూడా అలౌ చేయలేదన్నమాట మీట్ చేసేదానికి. సో అట్లా ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కృష్ణుడు మాత్రమే తను మీట్ చేయగలిగారనమాట. సో మీట్ చేసినప్పుడు కృష్ణుడు ఒకే ఒక మాట అన్నాడనమాట, తనతో జరిగింది తప్పే, బట్ తను ఫర్గివ్ చేయకపోతే ఆ సిచ్యువేషన్ని తను ఫార్వర్డ్ మూవ్ కాలేదు, న్యాయం జరగదు, ధర్మం అనేది జరగదు. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఫర్గివ్. అంటే ఫర్గెట్ ద సిచ్యువేషన్ అని చెప్పలేదు, ఫర్గివ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఫర్గివ్ అండ్ మూవ్ ఫార్వర్డ్ అంటే తప్పు చేసిన వాళ్ళకి మనం తప్పు చేసిన వాళ్ళు, ఇప్పుడు ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ ఉండొచ్చు, మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కరెక్ట్ ఉండొచ్చు. ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ వాళ్ళ క్యారెక్టర్స్ ఇక్కడ. సో ఇక్కడ ఏమంటే మనం ఫర్గివ్ చేస్తే మనలో ఉండే ఆ ఒక బాధ అనేది క్లియర్ అవుతుంది. తర్వాత యూనివర్స్ అనేది, డివైన్ అనేది వాళ్ళు యాక్షన్ తీసుకుంటారనమాట. ద యాక్షన్ స్టార్ట్ వేర్ యూ ఫర్గివ్, ఫ్రమ్ దేర్ ద యాక్షన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద యూనివర్స్ ఆర్ డివైన్. యాక్చువల్లీ ఫస్ట్ మీరు ఆ ఓట్ చేశారు చూడండి, దానికి చాలా థ్యాంక్స్ అనమాట. సో నేను వచ్చి మీకు లింక్స్ అమ్ముకి ఇస్తాను, తను వీడియోస్లో షేర్ చేస్తుంది అనమాట. సో ఈ మెయిన్ మీరు ఇంకా మా మెంటర్ ఎలా ఎలా మనలో ఈ ఒక ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అనేది ఈ సెషన్స్ మీరు అటెండ్ అయ్యారంటే ఖచ్చితంగా మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అండ్ ఎస్ మీకే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ నేను ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నానమ్ము. మెయిన్ ఇది వచ్చి ప్రమోషన్ అలా చేసేదానికి నేను మాట్లాడట్లేదు. సెకండ్ థింగ్, చాలా చాలా థ్యాంక్స్. చాలామంది అమలు చెప్తా ఉంటుందన్నమాట, ఇలా కొంతమంది సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ మీ వద్దరిని మీట్ చేసినప్పుడు వద్దరిని మాట్లాడించు అని చెప్పేది చెప్తారంట. సో చాలా చాలా థ్యాంక్స్. సో యాక్చువల్లీ ఇది ప్రమోషన్ కాదు, ఇది ఒక అవేర్నెస్ అన్నమాట. అంటే ఇక్కడ ఎట్లుందంటే మా కమ్యూనిటీ వేర్ ఐఎమ్ వర్కింగ్ ఫర్, వేర్ ఐఎమ్ కనెక్టెడ్ విత్, ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ మోటో ఏమంటే ఎవ్రీ వన్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ అనమాట. అందరూ ట్రాన్స్ఫార్మ్ కావాలి, లైఫ్ ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ
త్రూ అమ్లూస్ వీడియో నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ యాజ్ మీరు నేను మాట్లాడాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఇది ఒక ప్రమోషన్ కోసం కాదు, అవేర్నెస్ అండ్ ఇన్ఫర్మేషన్, అందులో ఒక ట్రాన్స్ఫర్మేషన్ రావాలా అని కోసమే నేను మా సెషన్స్ గురించి, మా కమ్యూనిటీ గురించి చెప్తా ఉన్నాను. మీరు కొన్ని ఫ్రీ సెషన్స్ అటెండ్ అవుతే మీకే ఒక ఐడియా వస్తుందన్నమాట. సో ఒకటి వచ్చి మార్నింగ్ సెషన్ ఉంటుంది, DMP 3 అనేది ఉంది. సో అదొక మెడిటేటివ్ సెషన్. ఇంకొకటి వచ్చి ఫ్రీ హీలింగ్ క్యాంప్ ఎవ్రీ మంత్, సెకండ్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఎనర్జీ హీలింగ్స్ అనేది జరుగుతుంది. సో థర్డ్ వన్ వచ్చి M3 అనేది ఉంది. దట్ ఈస్ ఎవ్రీ మంత్ సండే, ఫస్ట్ సండే ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే కండక్ట్ చేస్తారు. ఎలా మనం ఫైనాన్స్, మనీని ఎలా ప్రేమించవచ్చము, మనీని ఎలా మనము డబ్బుకి ఒక రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని ఎలా మనలో ఒక అబండెన్స్గా తీసుకురావచ్చము, సో హౌ టు మేనేజ్ ఇట్, ఇవన్నీ వాళ్ళు చెప్తారనమాట. సో నేను డీటెయిల్గా చెప్పను. సో మీరందరూ అటెండ్ అవుతే సో యూ విల్ గెట్ అన్ ఐడియా. సో అంతే. సో చాలా 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 థ్యాంక్స్. సో లింక్ నేను అమ్లుతో షేర్ చేస్తాను. సో అమ్లు వచ్చి వీడియోస్తో షేర్ చేస్తుంది. సో కైండ్లీ డూ అటెండ్ దీస్ సెషన్స్ అండ్ థ్యాంక్ యూ అగైన్. మా మెంటర్ సంధ్య గారు తరపున మీకు అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీ అందరికీ హీలింగ్స్ చేశారనమాట. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టైమ్. మీ ప్రేమ అన్నీ I should be thankful to Amlu and the viewers of Madhushika Vlogs. And inkokati last before ending this thing with Amlu, ఏమంటే ఈ ఒక టాక్ విత్ అమ్లు అనమాట అండ్ విత్ యూ ఆల్. అమ్లుది వ్లాగ్స్ చాలా చాలా బాగుంటుంది, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో మెయిన్ ఈ పాటకి నేను ఎక్స్పెక్ట్ చేసింది, ఐ డోంట్ నో, యూట్యూబ్లో అది ఉంటాయి కదా సిల్వర్ బటన్, గోల్డ్ బటన్స్ అండ్ ఆల్ దట్, అవి బై నౌ అమ్లు షుడ్ హ్యావ్ బిన్ గాట్ దట్. తనకి ఆ ఒక వాట్ ఐ కెన్ సే ఆ క్రియేటివిటీ ఉంది, ఆ స్కిల్ ఉంది. బట్ I don't know why you subscribers, you viewers are not subscribing. So please do subscribe Madhushika Vlogs. It's really very, very informative. And thank you so much. Chala thanks. God bless you all.